ఈ రాజాసాబ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ చూసాక నా ఫీలింగ్ చెప్పాలంటే నాకైతే మామూలుగా అనిపించలేదు. ఏదో కొత్తగానే ప్లాన్ చేస్తుండో మారుతి మామ అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. అప్పటిదాకా ప్రభాస్ అని చాలా డల్గా చూపించాడు. ఏ సినిమాలో అయితే కల్కిలు ఎలా చూపించారో అప్పుడు దాకా భైరవలాగా డల్గా చూపించినట్టు, లాస్ట్కి కర్ణలాగా లేపారు కదా, అదేవిధంగా అప్పుడు దాకా డల్గా చాలా అంటే చాలా సాడ్గా భయపడుతున్నట్టు, ఆ దయాలను చూసి వణుకుతున్నట్టు, తాతను చూసి వణుకుతున్నట్టు చూపించారనమాట. లాస్ట్లో మట్టికి మన ప్రభాస్లో ఉన్నటువంటి ఇంకో యాంగిల్ని అయితే బయటకు తీసుకొచ్చారు. ఏందిరా మీ గోల అని చెప్పి ఆ డైలాగ్ అప్పుడైతే నాకైతే గూషన్స్ వచ్చేసాయి భయ్యా. నిజంగా ఎలివేషన్స్ అండ్ టీవీ అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. గ్రాఫిక్స్ అక్కడక్కడ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది, గ్రాఫిక్స్ అక్కడక్కడ కొద్దిగా బాగలేదు, కానీ మిగిలిన ఎలిమెంట్స్ అన్ని కూడా వేరేలో అనిపిస్తున్నాయి. స్టోరీ లైన్ అనేది ఉంది చాలా అంటే చాలా కొత్తగా ఉంది. ముగ్గురు హీరోయిన్స్తో ప్రభాస్ కనపడుతుండ్రు. ఇప్పటిదాకా ప్రభాస్ అన్న ముగ్గురు హీరోయిన్స్తో ఎప్పుడు కూడా కనపడలేదు. ముగ్గురు హీరోయిన్స్తో రొమాన్స్ అయిపోతుండ్రు అనేటటువంటి పాయింట్, హర్రర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నాయి అనేటటువంటి పాయింట్. నిజంగా తమనన్న అయితే మ్యూజిక్ వేరే లెవెల్ ఇచ్చిండు. అడ్డు పెట్టేటటువంటి వంక పెట్టేటటువంటి పాయింట్ అయితే నాకు అసలుకే కనలేదు.